గర్భిణీలు ముందుగా పరీక్షలు చేయించుకోవటం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని పెదవేగి పిహెచ్సి వైద్యాధికారిణి మాధవి సూచించారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ప్రతి నెల మెడికల్ చెకప్ చేయించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. మెడికల్ చెకప్ చేయించుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలను గుర్తించి ముందుగానే వైద్య పరీక్షలు చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తెలియడం జరుగుతుందని, తద్వారా ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించినట్లయితే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఆమె అన్నారు. ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ అన్నమాట. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అంటాము. ఈ ప్రోగ్రామ్ లో ఏంటి ముఖ్యంగా అంటే మన గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి నెల కూడా అంటే ఏదైనా ఇబ్బంది ఎన్ని లేదు అని దాంతో సంబంధం లేదండి. ప్రతి ఒక్క గర్భిణిని కూడా మనం ఈ రోజు అంటే నిన్న ఈ రోజు చూడడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మన వాళ్ళు చాలా మందికి అంటే ఏదైనా ఇబ్బంది బీపీ కానీ షుగర్ కానీ ఇలా ముందు లేకపోయినా కూడా మనం ఇలా రొటీన్ గా ప్రతి మంత్ చెక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోయినా కూడా ముందే మనం కనుక్కొని వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ రోజు ఏం చేస్తామంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా రక్త పరీక్షలు, మామూలుగా మనం స్కానింగ్ అవసరమైన వాళ్ళకి స్కానింగ్లు, దీనికి ప్రోగ్రామ్ కి ఏంటంటే గైనకాలజిస్టులు కూడా మనకు రావడం జరుగుతుందండి. ఆశ్రమ్ హాస్పిటల్ నుంచి గైనకాలజిస్టులు కూడా వచ్చి హై రిస్క్ కేసులు ఏవైతే ఉన్నాయో కూడా వాళ్ళందరినీ మనం చూపించడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది లేదు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వెంటనే మనం వాళ్ళని చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనం ముందే వచ్చే అంటే ఏదైనా తర్వాత వచ్చే వాటిని బీపీ అట్లాంటి వాటిని మనం ముందే నివారించుకోవడానికి లేదా జాగ్రత్త పడి వాళ్ళు ఏమేమి తినాలి లేదు ఎంతసేపు నిద్ర నీరు త్రాగడం కానీ ఇవన్నీ ఎలా ఉండాలని మనం కరెక్ట్ గా వాళ్ళకి చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా ఏంటంటే బిడ్డ మరియు తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండేలాగా మనం కౌన్సిలింగ్ ఇస్తాము. సో ఫర్దర్ గా ఏదైనా తర్వాత డెలివరీ తర్వాత కానీ డెలివరీ అప్పుడు కూడా ఇబ్బందులు ఏమీ రాకుండా మనం కొంతవరకు నివారించవచ్చు. థ్యాంక్ యూ.